నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చి 6వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక అలాగే జై భవానీ అని కామెంట్ పెట్టండి. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీరు ఏ పని చేసినా కూడా పట్టుదలతో మీ పనులను అయితే రేపటి రోజున పూర్తి చేసుకోగలుగుతారు. విఘ్నాలు ఏవైనా కూడా సునాయాసంగా మీరైతే వాటిని అధిగమించగలుగుతారు. ఈ రాశి వ్యక్తులకి రేపటి రోజున ధనం అనేది అవసరానికి మీ చేతికి అందబోతోంది. అభిష్టాలు రేపటి రోజున నెరవేరుతాయి అనే చెప్పుకోవాలి. మీకు దగ్గరి వారితో విభేదించకూడదు. అపోహలేమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఉద్యోగంలో చక్కగా పేరు అనేది వస్తుంది. వ్యాపారపరంగా మీకు లాభం అనేది దక్కుతుంది. మనశ్శాంతి కోసం మీరు రేపటి రోజున ఎవరితో కూడా గొడవ పడకుండా ఉండాలి. ఈ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి అభివృద్ధి అనేది చక్కగా కనబడుతోంది. కాకపోతే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటున్నాయి అనే చెప్పుకోవాలి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున డబ్బుల విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనబడుతోంది. కెరియర్ పరంగా కొత్తగా ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వాటిని అమలు చేయడంలో కొన్ని అడ్డంకులు కలుగుతాయి. ఈ విషయంలో మీరు అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో కూడా ఎదుటివారితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది, లేదంటే నష్టాలు కలుగుతాయి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు సాయంత్రం వేళ అకస్మాత్తుగా మీరు ఒక శుభవార్తను వినే అవకాశం కనిపిస్తోంది. దీనివలన మీ ఇంటిల్లిపాది కూడా ఆనందంగా ఉంటారు. అలాగే వృషభ రాశికి చెందిన వారు ఎంతో కాలంగా ఒంటరితనంతో మీరు మీ ఆత్మీయులు దొరకడంతో రిలాక్స్ అవుతారు. ఇక స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు. ఇక జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి చక్కగా గడుపుతారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు అంతగా పరిచయం లేని వ్యక్తులతో కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక రేపటి రోజున ఉద్యోగపరంగా మీకు ఉత్తమమైన కాలం వచ్చేసింది అనే చెప్పుకోవాలి. నిరుద్యోగులకి గొప్పగా అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వ్యాపారులకి కూడా వ్యాపార అభివృద్ధికి చక్కటి మార్గాలు అనేవి లభిస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు కూడా ఇప్పుడు దక్కుతాయి. ఇక ఆరోగ్యం విషయంలో కూడా రేపటి రోజున ఆరోగ్య సమస్యలు తొలగిపోయి నిశ్చింతగా ఉంటారు. సమయానికి ఆహారం, నిద్ర, నడక, వీలైతే వ్యాయామం చేసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి దరిచేరవు. ఒక శుభవార్తను వింటారు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.